నిన్న 'బిగ్ బాస్' టికెట్ ఫినాలేకి గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు కదా! ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరవుతారు అనేసి గేమ్స్ అయితే పెట్టారు. ఇక్కడ ఉన్న చదరంగంలో అందరితో ఆట ఆడి గెలుచుకుంటూ లాస్ట్ వరకు ఎవరైతే నిలబడతారో వాళ్ళు ఫైనలిస్ట్‌గా నిలబడతారు. ఫస్ట్ ఫైనలిస్ట్ అనేసి 'బిగ్ బాస్' అయితే చెప్తారు. ఫస్ట్ గేమ్ ఏ ముగ్గురు ఆడాలో సంచాలక్ డిసైడ్ చేస్తుంది అనేసి 'బిగ్ బాస్' చెప్తారు. సంచాలక్ వచ్చేసి తనుజ అయితే రీతు, ఇమాన్యుల్ ఇంకా కళ్యాణ్ అయితే సెలెక్ట్ చేస్తుంది. వీళ్ళు ముగ్గురు కలిసి గేమ్ అయితే ఆడతారు. ఫస్ట్ గేమ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ గార్డెన్లో ఉన్న కలర్స్ పేపర్స్లో 'బిగ్ బాస్' చెప్పే క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఉంటుంది. అది మ్యాథమెటిక్స్ గురించి. ఇక్కడ ఇమాన్యుల్ అయితే చాలా క్లవర్గా ఆలోచించి అన్నీ కరెక్ట్గా తీసుకొని వస్తారు. ఎక్కువ తెచ్చింది ఇమాన్యుల్. ఇక్కడ కళ్యాణ్ కూడా తక్కువనే తెచ్చాడు. రీత్ అయితే ఒక్కటి కూడా తీసుకురాలేదు. ఇంకా 'బిగ్ బాస్' కూడా అర్థమైనట్టుంది ఈమెకు మ్యాథ్స్ రాదు అనేసి 2 టేబుల్ చెప్పమని 'బిగ్ బాస్' చెప్తారు. 2 టేబుల్ కూడా అట్లా చెప్తుంది అంతే రీతు. ఇంకా డెమాన్ పవన్ని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి దానికి ఆన్సర్స్ ఏవో చెప్పమను అక్కడున్న పేపర్స్లో నుంచి అనేసి చెప్తాడు. అవి కూడా రీతు కరెక్ట్ చెప్పలేదు. పక్క వాళ్ళు చెప్పే ఆన్సర్స్ విని అవైతే చెప్తుంది. ఇంకా ఈ గేమ్లో అయితే కనుక ఇమాన్యుల్ విన్నర్, జిల్లా పరిషత్ ఇమాన్యుల్ విన్నర్ అనమాట. ఈ గేమ్లో విన్నర్ అయిన వాళ్ళు ఇంకొకరిని చూజ్ చేసుకోవాలి ఆ చదరంగంలో నుంచి అన్నప్పుడు సంజన గారిని అయితే చూజ్ చేసుకుంటాడు. సంజన గారిని ఎందుకు ఎంచుకున్నాడంటే అక్కడ చదరంగంలో ఎంచుకోవాల్సిన ఆప్షన్స్ ఉండేది రీతు అండ్ సంజన గారిని ఎంచుకోవాలి. సంజన గారిని ఎంచుకుంటే కొంచెం ఈజీ అవుతుంది గేము. ఇంకా రీతుని ఎంచుకుంటే టఫ్ అవుతుంది అనేసి సంజన గారిని అయితే ఎంచుకుంటాడు. వీళ్ళిద్దరికి 'బిగ్ బాస్' ఇచ్చిన గేమ్ ఏంటంటే వాళ్ళ కలర్స్ బాల్ని అవతల సైడ్ ఉన్న బౌలర్లో థ్రెడ్ పట్టుకొని అవతల సైడ్ ఉన్న బౌలర్లో వాళ్ళ బాల్స్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి లాస్ట్ వరకు అనేసి చెప్తాడు. ఇక్కడ సంజన గారు గేమ్ ఎంత బాగా ఆడారంటే ఈ గేమ్లో సూపర్ ఆడారు. ఆమె గెలుస్తుంది అనుకున్నాను కానీ లాస్ట్లో బై మిస్టేక్ ఆమె అయితే తాడు వదిలేశారు. 'బిగ్ బాస్' ఎట్టి పరిస్థితిలో వదలకూడదు అని చెప్పినారు. కానీ సంజన గారు బాల్స్ దండి తీసుకొని వెయ్యాలి అన్న టెన్షన్లో తాడైతే వదిలేసినారు. సంజన గారిని అయితే ఈ గేమ్లో నుంచి తొలగించారు. ఇంకా ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ లేదు. ఇందులో ఇమ్ము అయితే గెలిచినాడు ఈ గేమ్లో. ఇంకా ఫైనలిస్ట్ అయినట్టు కాదు. ఇంకా అందరినీ ఓడించిన తర్వాతే అతను ఫైనలిస్ట్ అవుతాడు. సంజన గారు అయితే చాలా బాధపడ్డారు. ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వలేకపోయినాను అనేసి ఏడుస్తారు. కానీ సంజన గారు మీరేం బాధపడకండి. సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి ఇంకా ఛాన్స్ ఉంది. మీరు టాప్ 5లో అయితే ఉంటారని నేనైతే కోరుకుంటున్నా. సెకండ్ గేమ్ ఆడడానికి ముగ్గురు ఎవరు అని 'బిగ్ బాస్' అడిగినప్పుడు తనుజ, డెమాన్ పవన్, బర్నీ గారైతే ఆడడానికి వెళ్తారు. గేమ్ ఏంటంటే వాళ్ళ కలర్స్ ఉన్న ఫ్లవర్స్ని తీసుకెళ్ళి అక్కడున్న మట్టిలో పెట్టాలన్నమాట. ఎవరు ఎక్కువ లాస్ట్ వరకు ఉంటాయో వాళ్ళనైతే విన్ అవుతారు అనేసి చెప్తారు. ఈ గేమ్లో డెమాన్ పవన్ స్ట్రాంగ్ అని మనందరికీ తెలిసిందే. డెమాన్ పవర్ని ఇద్దరిని ఆపగలే శక్తి ఉందని మన అందరికీ తెలిసిందే కదా. తనుజను, బర్నీ గారిని ఆపి తన ఫ్లవర్స్ పెట్టుకోవడానికైతే చాలా ప్రయత్నించినాడు డెమాన్ పవన్. గేమ్లో భాగంగానే అక్కడ బర్నీ గారిని, తనుజ గారిని తోసేస్తాడు డెమాన్ పవన్. కావాలని అయితే చేయలేదు కానీ ఆ గేమ్లో ఇంకా తన ఫ్లవర్స్ని తను కాపాడుకోవాలి కాబట్టి తోసేయాల్సింది వచ్చింది. ఫిజికల్గా ఆడుతున్నా అనేసి తనుజ అనేసరికి కొంచెం డౌన్ అయ్యాడు డెమాన్ పవన్. తనూజ్ అయితే డెమాన్ పవన్ అంతలా తోస్తున్నా కానీ ఏ మాత్రం గివప్ ఇవ్వకుండా 100% ఇచ్చి జెన్యూన్గా ఒక్కటి పోరాడి మరి గెలిచింది. తనూజ స్ట్రాటజీ కూడా నాకు ఇక్కడ బాగా అనిపించింది. డెమాన్ పవన్కి రమ్య ఇంత ముందుకే చెప్పింది కదా కండ బలం ఉంది కానీ బుద్ధి బలం లేదనేసి. అది మళ్ళీ నిరూపించుకున్నాడు డెమాన్ పవన్. ఎంతసేపు వాళ్ళని ఆపాలి, నా ఫ్లవర్ ఒక్కటైనా అందులో ఉండాలి, నేను విన్ అవుతాను అనుకున్నాడు. కానీ ఎక్కువ ఫ్లవర్స్ తెచ్చి ఒకటే పారి పెడదాం, వాళ్ళు ఏమన్నా తీసేయండి, నేను తెచ్చి పెడుతూనే ఉందాం లాస్ట్ వరకు అని అనుకోలేదు. వాళ్ళైతే గినక ఫ్లవర్స్ అన్నీ ఒకటేసారి పట్టుకొని వచ్చి పెట్టేసినారు. లాస్ట్ మూమెంట్లో వాళ్ళు విన్ అవున్నారు. అదే టైంకి బజర్ రావడం అనేది తనుజ లక్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ గేమ్లో వచ్చేసరికి తనుజ అయితే విన్నర్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ అయితే కనుక తనుజ ఇంకొకరిని ఎంచుకోవాలనేసి 'బిగ్ బాస్' చెప్తారు కదా. అందులో సుమన్ గారిని అయితే ఎంచుకుంటుంది. అది ఎవరు గెలిచారనేది మనం రేపటి వీడియోలో చెప్పుకుందాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.